సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. టోల్ ప్లాజా ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. పలమనేరులో దొంగల బీభత్సం, తాళం వేసిన ఇల్లే టార్గెట్. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు. మదనపల్లె ఈతకు వెళ్లి యువకుడు మృతి. పొంగనూరులో టీరుకొయ్యల వద్ద పంచిన పారిశుద్ధ్యం. అనంతపురం తాడిపత్రిలో హిజ్రాల మధ్య గ్రూప్ వార్. ఎవరెస్ట్ బేస్ శిఖరాన్ని అధిరోహించారు దివ్యాంగ విద్యార్థులు. రాజవాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 266వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాజవాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని పురస్కరించుకుని అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 100 దేవాలయాలను నిర్మించిన ధర్మ ప్రభువుగా వెంకటాద్రి నాయుడు చరిత్రలో నిలిచిపోయారని సీఎం కొనియాడారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరిస్తూ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వెంకటాద్రి నాయుడు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలోనే టోల్ ప్లాజా సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరుల దాడిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఉన్నత అధికారులను ఆదేశించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తన అనుచరులతో కలిసి తిరుమల దర్శనం ముగించుకుని తిరిగి వస్తూ మదనపల్లె తిరుపతి జాతి రహదారిపై ఉన్న గండపోయినపల్లె టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సిబ్బంది ఎమ్మెల్యే వాహనాన్ని గుర్తించినప్పటికీ టోల్ ఫీజు చెల్లించాలని కోరడంతో వివాదం మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ రెచ్చిపోయారు. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపుతావా అంటూ సిబ్బందిపై దాడికి దిగారు. గన్మెన్ టోల్ బ్యారియర్ ను ధ్వంసం చేయడంతో పాటు టోల్ ప్లాజా మేనేజర్ రవిపై మహిళ ఉద్యోగిని శ్రీలతపై చేయి చేసుకున్నాడు. మహిళ చుట్టు పట్టుకుని కొట్టిన దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన జరిగినంతసేపు ఎమ్మెల్యే సురేంద్రబాబు తన వాహనంలోనే ఉండి చూసి చూడనట్లు వ్యవహరించిన తీరు సీఎం సీరియస్ అయ్యారు. వెంటనే స్పందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గంగవరం మండలం స్థాయి గార్డెన్ సిటీలో భారీ దొంగతనం కలకలం రేపింది. సాయి గార్డెన్ లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి 10 రోజుల క్రితం తన సొంత ఊరైన కాకినాడకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో షాక్ కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న సుమారు 150 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి మాయమైనట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండానికే ఓ కీలకమైన ఏఐ గేట్ వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖ నగరం శాశ్వతంగా చోటు సంపాదించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా డేటా సెంటర్ విశాఖ నగరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ నగరాల సరసన చేరనుంది. గూగుల్ $15 బిలియన్ పెట్టుబడితో దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. కూటమి ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తుండటంతో గూగుల్ డేటా సెంటర్ సాకారం కానుంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న సబ్సీ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖతో వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడనుంది. ఈ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజ్ తో పాటు ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రా అందుబాటులోకి రానుంది. అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మదనపల్లె మండలం చీకిలబైలు సమీపంలోనే సుబ్బిరెడ్డి బావిలో ఈతకు వెళ్లి ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై మృతి చెందాడు. సహచరులు కేకలు వేయడంతో స్థానికులు స్పందించి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు.
పుగనూరు పట్టిన సమీపాన ఉన్న టీడీకో భవన సముదాయాల దగ్గర పూర్తిగా పడికేసిన పారిశుద్ధ్యం మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీకో ఇళ్లకు చేరుకున్న మున్సిపల్ అధికారులను స్థానికులు నిలదీశారు. పూర్తిగా పారిశుద్ధ్యం లోపించిందని, వీటిపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. రాత్రి వేళలో విద్యుత్ దీపాలు కూడా పనిచేయడం లేదని, ఖాళీ ప్రదేశాలు ఉండటంతో కుక్కల బెడదతో పాటు విష సర్పాలు కూడా పెరుగుతున్నాయని, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతుందని, దీనివల్ల నరకయాతన అనుభవిస్తున్నామని అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని పారిశుద్ధ్య పనులను అలాగే వీధి లైట్లను సరిచేయాలన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హిజ్రాల మధ్య ఆధిపత్య పోరు చివరకు ప్రాణాలను బలి తీసుకుంది. గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య నడుస్తున్న గ్రూపు తగాదాలు హత్యకు దారితీశాయి. తాడిపత్రి పట్టణంలో మల్లిక అనే హిజ్రాలు ప్రత్యర్థి వర్గానికి చెందిన 7 వ్యక్తులు ఆటలో బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అయితే అర్ధరాత్రి సమయంలో చల్లవారిపల్లి రైల్వే గేట్ సమీపంలో మల్లిక రైల్వే పట్టాలపై శవమై కనిపించడం పెను సంచలనంగా మారింది. మల్లికను ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని బాధితురాలు వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రంగంలోకి దిగిన పోలీసులు 3 హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు శిరీష, సంగీత, రాధలను భారీ పోలీసు బందోబస్తు మధ్య అనంతపురం ఎస్పీ కార్యాలయానికి తరలించారు. Let's go!
ఎత్తుతురా పోనీలే ఇంకా క్యాచ్ చేయలేదులే నీకురా అంగవైకల్యాన్ని జయించి 21 మంది దివ్యాంగ విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. 10 రోజుల వ్యవధిలో 5.364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను అధిరోహించారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను మంత్రి లోకేష్ అభినందించారు. అసాధ్యం అనుకున్న దానిని దివ్యాంగ విద్యార్థులు సుసాధ్యం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుతున్న 21 మంది దివ్యాంగ విద్యార్థులు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రను నేపాల్ నుంచి ప్రారంభించారు. 10 రోజుల వ్యవధిలో 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంపు చేరుకున్నారు. ఈ నెల 30వ తేదీన తిరిగి నేపాల్ చేరుకోనున్నారు. అంగవైకల్యంతో సతమతమవుతున్న విద్యార్థులు ఏకంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అరుదైన రికార్డును సృష్టించారు. వీరి యాత్రను సమగ్ర శిక్ష అధికారులు పర్యవేక్షించారు. యాత్రకు ముందుగా 900 మందిని ఎంపిక చేసి అందులో 21 మందిని సన్నద్ధం చేశారు. ముందుగా వీరికి కఠినమైన శిక్షణ ఇచ్చి ఈ ప్రయాణాన్ని సాగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. టోల్ ప్లాజా ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. పలమనేరులో దొంగల బీభత్సం, తాళం వేసిన ఇల్లే టార్గెట్. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు. మదనపల్లె ఈతకు వెళ్లి యువకుడు మృతి. పుంగనూరులో టీడుకొయిల వద్ద పంచిన పారిశుద్ధ్యం. అనంతపురం తాడిపత్రిలో హిజ్రాల మధ్య గ్రూప్ వార్. ఎవరెస్ట్ బేస్ శిఖరాన్ని అధిరోహించారు దివ్యాంగ విద్యార్థులు. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్